Next topic in units and graphs is unit conversion. Unit conversion. So we have to convert the units to compare or to tell anything. For example, one activity is there, one small one. Ravi going to his house in 1.5 kilometers. 1.5 kilometers daily to go to school and his house. And same Ramya also for his house and school distance is 1250 meters. Here question is that whose house is farther from the school? ఎవరి ఇక్కడ ఏమంటారంటే రవి అనేటువంటి అబ్బాయి స్కూల్ కి ఇంటికి డిస్టెన్స్ ఎంత అంటే 1.5 కిలోమీటర్స్. ఇక్కడ రమ్య వచ్చేసి 1250 మీటర్స్ ఉందండి. ఎవరిది ఎక్కువ దూరంలో ఉంది అంటున్నాం. సో ఫర్ దిస్ ఇక్కడ డిస్టెన్సెస్ మనం కంపేర్ చేయాలంటే ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. రమ్య should be compared to the final answer means that should be converted. The distance covered by Ravi is expressed in the kilometers there. And whereas the distance covered by Ramya is expressed in the meters. So కాబట్టి ఇక్కడ ఒకరిది కిలోమీటర్స్ లో ఎక్స్ప్రెస్ చేసినారు, ఒకరిది మీటర్స్ లో. టు కంపేర్ ఎనీ క్వాంటిటీస్ దేర్ యూనిట్స్ మస్ట్ బి కామన్ యూనిట్స్. మనం ఎవరైనా కంపారిజన్ చేయాలంటే వాళ్ళ యూనిట్స్ కామన్ గా ఉండాలి. కిలోమీటర్స్ మీటర్స్ అనేది వేరే వేరే ఉన్నాయి. సో ఒకరికి కంపేర్ చేయాలంటే మనం ఖచ్చితంగా సేమ్ ఉండాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే సో వీ నీడ్ టు కన్వర్ట్ ద కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్ టు కంపేర్ ద బోత్ వాల్యూస్. సో కాబట్టి 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత మనకి 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో అది ఇప్పుడు 1.5 కిలోమీటర్స్ ఎంత వస్తుంది? రవి కన్వర్ట్ చేస్తే 1.5 ఇంటూ 1000 చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 meters. That is called 1500 meters. The distance covered by Ravi is equal to 1500 meters. Ramya is equal to 1250 meters. It is easy now to say whose house is farther. కదా మనకి ఇప్పుడు ఈజీగా చెప్పగలం ఎవరి హౌస్ ఫార్ గా ఉంది అని చెప్పేసి. జనరల్ గా ఎవరి హౌస్ ఫార్ గా ఉంది అక్కడ చూస్తే Ravi house is far. Hence we converted the kilometers to meter by multiplying kilometers with the conversion factor 1000. So some more other conversion factors are there as shown in the table: kilometers, hectometers, decameters, meter, decimeter, centimeter, millimeter, etc. So to convert kilometer to centimeters, kilometer lo nunchi centimeters loki marchali ante manam ganaka first count the grids from kilometer grid to one grid before centimeter grid in the table. The count is 5. We are converting higher unit to lower unit, hence the conversion factor is 10 power 5. So ikkada mana table lo count cheskunటూ పోతే centimeters వరకు కన్వర్ట్ చేసుకుంటూ పోతే సో కిలోమీటర్స్ నుంచి సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేయాలి. 5 కౌంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హైయెస్ట్ కౌంటర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటున్నాను 10 పవర్ 5 అవుతుంది టేబుల్ వచ్చేసి. సో 5 కిలోమీటర్స్ ని మనం సెంటీమీటర్స్ లైక్ మార్చాలంటే 5 ఇంటూ 10 పవర్ 5 చేసుకుంటాం. 5 కౌంట్స్ ఉన్నాయి కాబట్టి. అదే మీటర్స్ లేకంటే 10 to the power of 4 వస్తుంది. సో అలా అనమాట. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 5 lakh సెంటీమీటర్స్ అయితే ఈక్వల్ టు సెంటీమీటర్స్ వస్తుంది. సో కన్వర్షన్ టు కన్వర్ట్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్, మీటర్స్ ని కిలోమీటర్స్ లైక్ మార్చుకోవాలంటే ఫస్ట్ కౌంట్ ద గ్రిడ్ ఫ్రమ్ ద మీటర్ గ్రిడ్ టు వన్ గ్రిడ్ బిఫోర్ కిలోమీటర్. ఎంతవరకు మీటర్ నుంచి కిలోమీటర్ వరకు 1 గ్రిడ్ బిఫోర్ అంట. సో ద కౌంట్ ఈజ్ 3 వస్తుంది. ఇప్పుడు 10 పవర్ -3 టు కన్వర్ట్ లోయర్ యూనిట్ టు హయ్యర్ యూనిట్. లోయర్ యూనిట్ నుంచి హయ్యర్ యూనిట్ కన్వర్ట్ చేయాలంటే వీ షుడ్ కన్వర్ట్ ద వీఆర్ కన్వర్టింగ్ లోయర్ యూనిట్ టు హయ్యర్ యూనిట్ ఇక్కడ. సో కాబట్టి కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమొస్తుందని చెప్తున్నాడు 10 పవర్ -3. 10 పవర్ -3. సో అక్కడ 10 పవర్ -3 ఇప్పుడు మనం 5 మీటర్స్ చేయాలి అనుకోండి. 5 ఇంటూ 10 పవర్ -3 దట్ ఈస్ ఈక్వల్ టు 5/10 క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 5/1000 దట్ ఈస్ ఈక్వల్ టు 0.005 కిలోమీటర్స్. సో కిలోమీటర్స్ లే కన్వర్ట్ చేస్తాం. సో టేబుల్లో చూసి కౌంట్ చేసుకుంటూ చూస్తాం. సో అక్కడ ఫ్యాక్టర్స్
నేమ్ సింబల్ ఉన్నాయి ఇక్కడ మనకి చూస్తే. సో మెగా, గిగా, టెరా, పెటా, ఎగ్జా, జెటా, యోటా. సో వెరీ లాంగెస్ట్ వన్. సో James and Sarthi participated in walking competition. James walked 9 kilometers in one. So that is one activity. So like that one. So let us find out the kilometers into meters per second, like that is there. Meter is the distance traveled by light in a vacuum is equal to 1 by 299.792 458 seconds. So that is equal to. So okay. Anyhow, rules to writing units. Units రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అంటే వాల్యూస్ ఆర్ రిటర్న్ యాజ్ ఎ నంబర్ ఫాలోడ్ బై స్పేస్ అండ్ యూనిట్స్ సింబల్. యూనిట్ సింబల్. వాల్యూస్ ఆర్ రిటర్న్ యాజ్ ఎ నంబర్ ఫాలోడ్ బై ఎ స్పేస్. వాల్యూస్ని ఎలా రాయాలి? నంబర్స్లో రాయాలి అని చెప్తున్నాడు. అండ్ ఈ యూనిట్ ఈజ్ ఎ సింబల్. యూనిట్ని సింబల్గా పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ 2.4 kg, సింబల్ ఈజ్ కేజీ, యూనిట్స్ వచ్చేసి సింబల్ పెట్టాలి. సో ఎక్సెప్షన్ ఆర్ ది సింబల్స్ ఫర్ ప్లేన్ angular degrees, minutes and seconds which are placed immediately after the number with no intervening space. So degrees అంటే 30 degrees పైన పెట్టేసాం. 30 పెట్టేసి ఇలా డిగ్రీస్ పెట్టకూడదు అని చెప్తున్నాడు. సో మినిట్స్ కానీ సెకండ్స్ కానీ సో మనం ఎలా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది 20 minutes 20 seconds 20 minutes అలా. సో గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ 20 రాసి ఇక్కడ మినిట్స్ ఇలా పెట్టకూడదు. సో ఇమ్మీడియట్గా దానిపైన వచ్చేస్తుంది డిగ్రీస్ కానీ మినిట్స్ కానీ. మిగిలినది మామూలుగా అంటే కొద్దిగా స్పేస్ వదిలి కేజీ అట్లా పెట్టేస్తామని చెప్తున్నాడు. సో సెకండ్ వన్ సింబల్స్ ఫర్ డెరైవ్డ్ యూనిట్స్ ఫార్మ్డ్ బై మల్టిప్లికేషన్ ఆర్ జాయిండ్ విత్ ఏ సెంటర్ డాట్ ఆర్ నాన్ బ్రేక్ స్పేస్. సో డెరైవ్డ్ యూనిట్స్ ద్వారా వచ్చినటువంటి సింబల్స్ని మనము డాట్తో కంబైన్ చేస్తామని చెప్తున్నాడు. అంటే న్యూటన్ మీటర్ అని చెప్తాడు. న్యూటన్ మీటర్ యూనిట్స్ ఇలా పెట్టేస్తాం. న్యూటన్ మీటర్ ఆర్ వితౌట్ ఎనీ బ్లాక్ నాన్ బ్రేక్ స్పేస్, ఎలాంటి బ్రేక్ లేకుండా ఇలా నాన్ బ్రేక్ స్పేస్ ఇలాగానే ఎక్స్ప్రెస్ చేయడం, లేకుంటే ఇలాగానే ఎక్స్ప్రెస్ చేయడం. సో అలా ఎక్స్ప్రెస్. సింబల్స్ డెరైవ్డ్ ఆఫ్ యూనిట్స్ ఫార్మ్డ్ బై డివిజన్ ఆర్ జాయిండ్ విత్ ఎ స్లాష్ ఆర్ గివెన్ యాజ్ ఎ నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో డివిజన్ ద్వారా సింబల్ ఎక్స్ప్రెస్ చేస్తే కనుక స్లాష్తో జాయిన్ చేయడం కానీ లేకుంటే నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ రాయడం. అంటే ఎగ్జాంపుల్ మీటర్స్ పర్ సెకండ్ ఇది స్లాష్ ద్వారా, లేదా ఎంఎస్ ఇన్వర్స్ ఇట్లా అయినా రాసుకోవచ్చు చెప్తున్నాడు. సో దట్ సింబల్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎంటిటీస్ నాట్ అబ్రివేషన్స్. సో డు నాట్ హ్యావ్ ఎన్ అపెండెడ్ పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్. సింబల్స్కి ఫుల్ స్టాప్స్ కానీ ఇంకా వేరేది కానీ ఉండకూడదు అని చెప్తున్నాడు. సో ఎందుకంటే అవి మ్యాథమెటికల్ ఎంటిటీస్ అండ్ నాట్ అబ్రివేషన్స్ కాబట్టి, అవి అబ్రివేషన్స్ కాదు. కేజీ ఇక్కడ ఎగ్జాంపుల్ కేజీ అంటున్నాం, ఇలా రాస్తే వాళ్ళ కే డాట్ జీ డాట్ ఇలా రాయకూడదు అని చెప్తున్నాడు. ఇట్స్ రాంగ్. కే డాట్ జీ డాట్ అనేది రాయకూడదు. నెక్స్ట్ సింబల్స్ ఆర్ రిటర్న్ ఇన్ అప్రైట్ టైప్ అండ్ ఇటాలిక్ టైప్ టు డిఫరెన్షియేట్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ లెటర్. సో సింబల్స్కి ఎలా రాయాలంటే సేమ్ సింబల్ సేమ్ వచ్చినప్పుడు అప్రైట్ టైప్ అండ్ ఇటాలిక్ టైప్లో రాసుకోవచ్చు డిఫరెన్షియేట్ చేయడానికి. ఎం అండ్ ఎం సపోజ్ మ్యాథ్స్ మ్యాటర్. సో ఎంకి ఇలా రాసుకో క్రాస్గా ఇటాలిక్ లెటర్స్ రాసుకోవాలి. మీటర్స్కి ఎం రాస్తాము, మ్యాథ్స్కి వచ్చేసి క్రాస్గా రాసేస్తాం. సో ఇటాలిక్ లెటర్స్లో రాసేస్తాం. అండ్ ఆల్ సింబల్స్ ఫర్ యూనిట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద లోయర్ కేసెస్ అండి. సో యూనిట్స్ యొక్క సింబల్స్ అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. సో సెకండ్స్ ఎస్, మోల్ ఎంఓఎల్, నెక్స్ట్ మీటర్స్ ఎం స్మాల్ ఎం. సో లైక్ దిస్ స్మాల్ లెటర్సే రాయాలి. సో సింబల్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ యూజ్ అప్పర్ కేస్ లెటర్ ఫర్ ద షార్ట్ ఫామ్. సో డెరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో పర్సన్ నేమ్తో వస్తుంటే కనుక అప్పర్ కేస్ లెటర్ స్టార్ట్ చేసుకోవాలి షార్ట్ ఫామ్లో. న్యూటన్ ఎన్. యూజ్ లోయర్ కేస్ లెటర్ ఫర్ ఫుల్ ఫామ్. ఫుల్ ఫామ్ కోసం లోయర్ కేస్. సో పాస్కల్ ఆల్ లోయర్ లెటర్ పాస్కల్ లైక్ దట్. సింబల్స్ ఆఫ్ ప్రిఫిక్స్ షుడ్ బి రిటర్న్ వితౌట్ సపరేటర్. GHZ హెడ్జ్కి వితౌట్ ఎనీ ఫేస్ ఇవ్వకూడదు ప్రిఫిక్సెస్కి. మెగా గిగా హెడ్జ్ ఇస్ నాట్ అలౌడ్.
సో కాబట్టి కాంపౌండ్ ప్రిఫిక్సెస్ ఆర్ నాట్ అలౌడ్. గిగా ఎడ్జెస్ అన్ని కాంపౌండ్ ప్రిఫిక్సెస్ అంటే అన్ని యూనిట్స్ ఒకే దాంట్లో కలిపి ఉండవు. మెగా ఎడ్జెస్ అని ఉంటుంది, లేకుంటే గిగా ఎడ్జెస్ అని ఉంటుంది. మెగా గిగా ఎడ్జెస్ అనేటివి ఉండదు యూనిట్ అని చెప్తుంది. అంటే మీటర్స్ అని ఉంటుంది, కిలోమీటర్స్ అని ఉంటుంది. కిలోమీటర్స్ మీటర్స్ అనేది ఉండదు అని చెప్తున్నాను. సింబల్స్ ఆఫ్ ప్రిఫిక్స్ లార్జర్ దాన్ 10 కిలో ఆర్ ఇన్ అప్పర్ కేస్. సో లార్జర్ దాన్ కిలో ఉన్నటువంటి సింబల్స్ అప్పర్ కేస్లో ఉంటాయి. అంటే డెసిబుల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇది లార్జర్ దాన్ కిలో కాబట్టి డెసిబుల్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మెగా ఎడ్జెస్ కూడా అంతే. ఎనీ లైన్ బ్రేక్ ఇన్సైడ్ ఏ నంబర్ ఇన్సైడ్ ఏ కాంపౌండ్ యూనిట్ ఆర్ బిట్వీన్ ఏ నంబర్ ఇట్స్ యూనిట్ షుడ్ బి అవాయిడెడ్. 10 kilograms ఆర్ నాట్ కరెక్ట్. MS స్క్వేర్ లైక్ దట్ అవి కరెక్ట్ కాదని చెప్తుంది, అవాయిడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ది యూనిట్స్ కెన్ బి ప్లూరలైజ్డ్ ఇన్ ఫుల్ ఫార్మ్. హెన్రీస్ is the plural of Henry can be used, but do not pluralize in short form. Newtons is not correct. NS న్యూటన్స్ కి 10 న్యూటన్స్ అంటాం కానీ ఎన్ అంతే పెట్టేకోవాలి, NS అని పెట్టకూడదు న్యూటన్స్ అనేటప్పుడు. సో అలా రాంగ్ అని చెప్తున్నాడు. యూనిట్స్ మస్ట్ బి ఇన్ సింగులర్ ఫామ్. యూనిట్స్ అనేటువంటివి సింగులర్ ఫామ్ లో 2 kg అంతే, 2 kgs ఉండకూడదు. These are the rules to write the symbols. Okay, next about the graphs. Let us see graphs.